P4 గురించి ప్రస్తావించారు. మొన్న కూడా అద్భుతమైనటువంటి ఫలితాలొచ్చినాయి. కొంతమంది కూడా వాలంటరీగా ముందుకొచ్చారంటారు. నిజంగా అది సక్సెస్ అయితే బావుంటుందంటారా? నిజం అవుతుందంటారా? బావుంటుందని నేను కూడా భావిస్తా ఉన్నాను. మనం ఒక విషయం ఆలోచిస్తే జన్మభూమి హ్మ్. ఏదైతే ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు, మన ప్రతి గ్రామం నుంచి కూడా అనేక మంది భగవంతుడి ఆశీర్వాదంతో గొప్ప స్థానాలకు వెళ్ళి వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు. వారికి జన్మభూమితో సంబంధాలు తెగిపోవటం కానివ్వండి, లేకపోతే వారి పూర్వీకులందరూ కూడా భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోవటం కానివ్వండి, లేకపోతే వేరే ఇంట్రెస్ట్లు ఏమీ లేకపోవటం కానివ్వండి అక్కడ. దాని మూలంగా వాళ్ళకి జన్మభూమితో సంబంధాలు తెగిపోయిన పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి, మీరు జన్మించిన స్థలం యొక్క జన్మభూమి యొక్క రుణం తీర్చుకోండి అని ఒక ఏదైతే మనసుకు హత్తుకునే స్లోగన్ ఏదైతే చెప్పారో, దాని ద్వారా చాలా గ్రామాలు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేర కానివ్వండి, లేకపోతే రకరకాల ఇప్పుడు స్కూల్స్ కానివ్వండి, లేకపోతే లైబ్రరీస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి మనం చూసాం. దానివల్ల ఫలితం ఏంటిది ఈరోజు కొత్త స్లోగన్ మరి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదంతో, సమాజం యొక్క ఆశీర్వాదంతో ఎవరైతే ఉన్నత స్థానాలకి వెళ్ళి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారో వాళ్ళు మంచి మనసుతో వారి చుట్టుపక్కల నివసించిన వాళ్ళు కానివ్వండి, నివసించిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా ఉండాలని ఈ P4 కార్యక్రమాన్ని రచించడం జరిగింది ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. దాంట్లో బలవంతంగా ఇది చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పట్లా. మీ పరిస్థితులను బట్టి మీ పిల్లల్ని ఏ విధంగా ఒక మార్గదర్శిగా ఉండి మీరు ఇక ఈ విధంగా చదువుకో, ఇది చదువుకో, ఇక్కడ ప్రయత్నం చెయ్యి, లేకపోతే ఈ విధంగా ఈ దేశం వెళ్ళు, ఈ యూనివర్సిటీలో చదువుకో, లేదా ఈ కోర్స్ తీసుకొని ఏ విధంగా అయితే మీ పిల్లలకు ఒక గైడెన్స్ ఇస్తారో అటువంటి గైడెన్స్ ఈ పేదల పిల్లలకి ఇస్తే అద్భుతాలు వాళ్ళు సాధించగలరు. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలుండి లేదా ఇంకా అనేక సమస్యలు ఎక్కడికి వెళ్ళాలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు, ఏది మార్గం తెలియక. సో అటువంటి వాళ్ళని రెగ్యులర్గా టచ్లో ఉండి, ఇగో పలానా చోటుకి వెళ్తే నీకు సమస్య తీరుతుంది, పదాలు అయితే నేను తీసుకెళ్తాను, నేను చేస్తాను. కొంచెం ఆర్థికంగా కూడా వైద్యం కోసం కానివ్వండి, చదువు కోసం కానివ్వండి, వారి పరిధిలో వారి పరిమితుల్లో వారికి ఈ పేద కుటుంబాలను గుర్తించి సమాజంలో గ్రామంలో అట్టడుగునున్న పేద ప్రజలను గుర్తించి పేద కుటుంబాలను గుర్తించి ఆ పేద కుటుంబాలకి సహాయాన్ని అందిస్తాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇది ఒక గొప్ప ఆలోచన. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను.